ఐపీఎల్ 2025 సీజన్ లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే లక్నో వేదికగా జరగబోతుంది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు 7వ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఢీకొట్టబోతుంది. ఇరు జట్లు కూడా 3 మ్యాచ్లు ఆడి ఒక్కొక్క విజయంతో 6-7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే వరుసగా 2 మ్యాచ్లు ఉన్న ముంబై జట్టు 3వ మ్యాచ్లో అయితే సూపర్ గా కంబ్యాక్ ఇచ్చింది. ముంబై వేదికగా కేకేఆర్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ముంబై బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ ఫామే ఆ జట్టును బాగా కలవరపరుస్తుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. అతని నుంచి భారీ స్కోర్ అయితే ముంబై మేనేజ్మెంట్ ఆశిస్తుంటే మరొక ఓపెనర్ అయిన రికల్టన్ ఫామ్ను అందుకోవడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్గా ఉంది. సో సూపర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు కేకేఆర్తో మ్యాచ్లో. సూర్యకుమార్ యాదవ్ టచ్లో ఉంటే తిలక్ వర్మ కూడా నిలకడగా ఆడుతున్నాడు. అదేవిధంగా విల్ జాక్స్ రాణించినట్లయితే ఆ జట్టు భారీ స్కోర్ అయితే చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక ముంబైకి అత్యంత బలం బౌలింగే. బూమ్రా లేకపోయినప్పటికీ కేకేఆర్తో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తారు ముంబై బౌలర్స్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొత్త బౌలర్ అయిన అశ్వని కుమార్ 4 వికెట్లతో సత్తాసాటగా దీపక్ చార్ కూడా రాణిస్తున్నాడు. అతనికి తోడుగా సీనియర్ బౌలర్ అయిన ట్రెంట్ బోల్ట్ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. సో అతను పవర్ ప్లేలో వికెట్ తీయడం ముంబై జట్టుకు ప్లస్ పాయింట్ ఉంటుంది. ఓవరాల్ గా ముంబై జట్టు టఫ్ గానే కనిపిస్తుంది లక్నోతో పోల్చినప్పుడు. లక్నో టీంకు సంబంధించి చూసినట్లయితే ఆ టీం బ్యాటింగ్ లో అద్భుతంగా కనిపిస్తుంది. పురాన్ కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తూ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉంటే మిచెల్ మార్ష్ లాస్ట్ 3 ఇన్నింగ్స్ లో 2 హాఫ్ సెంచరీస్ అయితే బాదాడు. అదేవిధంగా మార్క్రమ్ కూడా టచ్ లోకి వస్తే ఆయుష్ బదన్ కూడా లాస్ట్ మ్యాచ్ లో రాణించాడు. మిల్లర్ కూడా చివర్లో మెరుపులు మెరిపించగల ప్లేయర్. ఇక మొత్తం భారం అంతా పంత్ పైన ఉంది. సో అతని పైన భారీ అంచనాలున్నాయి. భారీ ధరకు అతను జట్లోకి వచ్చినప్పటికీ అసలు రాణించట్లేదు. గత 3 మ్యాచ్లుగా ఘోరంగా విఫలమవుతుండడంతో విమర్శలు అయితే ఎక్కువయ్యాయి. ఈ మ్యాచ్లో అతను భారీ స్కోర్ అయితే చేయాల్సి ఉంది. ఇక లక్నో జట్టుకు సంబంధించి బౌలింగ్ విభాగం ముంబైతో పోల్చినప్పుడు కాస్త బలహీనంగా ఉందని చెప్పుకోవచ్చు. శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ 2 మ్యాచ్లు రాణించినప్పటికీ 3వ మ్యాచ్లు అంతా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతను రాణించాల్సి ఉండగా ఆవేష్ ఖాన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఈ సీజన్లో. అదేవిధంగా ఈ మ్యాచ్లో లక్నో జట్టుకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే ఆకాశ్దీప్ గాయం కారణంగా మొదటి 3 మ్యాచ్లు అయితే ఆడలేదు. ఈ మ్యాచ్లో అతను తిరిగి రాబోతున్నాడు. ఇంజురీ కారణంగా దూరంగా ఉన్న అతను ప్రస్తుతం జట్టుతో చేరాడు. ప్లేయింగ్ 11లో కూడా అతను ఉండబోతున్నాడు. సో అతని రాకతో లక్నో జట్టు బౌలింగ్ కాస్త పటిష్టంగా మారబోతుంది. సో ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు ఐపీఎల్లో 6 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్ల్లో లక్నో గెలిచింది. సో ఇక్కడ ఐపీఎల్లో లక్నో ముంబై పైన పూర్తిగా డామినేషన్ అయితే చేస్తుంది. 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లు గెలిచింది. ఇక లక్నోలో మనం చూసినట్లయితే చేజింగ్ చేయడానికి ఎక్కువగా మనకు చేజింగ్ చేసిన టీం ఎక్కువ గెలుస్తుంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ అయితే తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇరు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ ఎలెవన్ అనేది ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.